దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, యెరెదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా. యావాను కుమారులు ఏలీషా, తార్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సప్త, రాయమ, సప్తక. రాయమ కుమారులు షేబ, దదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, యెరహును, హదోరమును, ఊజాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరును యొక్తాను కుమారులు. షేము, అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తరువాత కేదారు, అద్బయేలు, మిబ్షాము, మిష్మా, దూమా, మషా, హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమ. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతురా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు షేబ, దెదాను. మిద్యాను కుమారులు ఏయిఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏషావు, ఇశ్రాయేలు. ఏషావు కుమారులు ఏలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. షేయీరు కుమారులు లోతాను, షోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సహోదరి. షోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బెయోరు కుమారుడైన బెల. అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మష్రేకా ఊరివాడైన షమ్లా అతనికి బదులుగా రాజాయెను.
షమ్లా చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రెహోబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహేతబేలు. ఈమె మేజహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలిబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇషాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జరహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జరహు కుమారులు 5: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీయులను శ్రమపెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. నయస్సోను షల్మాను కనెను. షల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజెమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అషాహేలు. అబీగయీలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాషాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరియోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయిరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయిరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయా అతనికి తెకోవకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఓరెను, ఓజెము, అహియా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయీలు. అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను. ఇషీ కుమారులలో
శేషాను అను ఒకడుండెను. శేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు యరహ అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన యరహకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాషాను కనెను. ఎలాషా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము యెకమ్యాను కనెను. యెకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమ యొర్కెయాము తండ్రి అయిన రహమును కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బేత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానును, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యెహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మయక షెబెరును, తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకును తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలును, బేత్లెహేము తండ్రి అయిన షల్మాయును, బెత్గాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలు కుమారులెవరనగా హారోయే, హజీహమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును, పూతీయులును, షుమ్మాతీయులును, మిశ్రాయీయులును. వీరి వలన సొరాతీయులును, ఎస్తాయులీయులును కలిగిరి. షెల్మా కుమారులెవరనగా బేత్లెహేమును, నెటోపాతీయులును, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును, మానహాతీయులలో ఒక భాగముగానున్న జారీయులును, యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును, షిమ్యాతీయులును, షూకోతీయులును. వీరు రేకాబు ఇంటివారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.